హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వెన్నెల సూపర్ టాక్స్. చాలా రోజుల నుంచి మన ఛానల్లో అయితే వీడియో లేదండి. సో ఇప్పుడు ఒక మంచి ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. చాలా చాలా బాగుంది. మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇప్పుడైతే మనం వీడియో చూసినట్లయితే సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. అది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. అండ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి. సో వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. మంచి సైజెస్తో ఉండే G+1 హౌస్ అండి. కింద మనకి 2 షట్టర్స్ అండ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చేసింది. పైన వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఆల్ పర్మిషన్స్ అండి. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు హౌస్ సైజెస్ చూసినట్లయితే 33.5 by 45 సైజెస్లో ఉందండి. 167 yards. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో షట్టర్స్ అయితే వచ్చేసాయండి. ఈస్ట్ ఫేసింగ్లో కూడా మనకి మంచి రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఫ్రంట్ సైడ్ చూస్తున్న రోడ్ అంతా కూడా ఇది 40 feet రోడ్ అండి. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 25 feet రోడ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా 40 feet రోడ్ అనమాట. షట్టర్స్ అయితే చూస్తున్నారు కదండి. చాలా స్పేషియస్గా చాలా బాగా వచ్చిందండి. అండ్ మనకి రెంట్స్ కూడా మనకి హౌస్ టోటల్గా కంపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 35,000 అయితే మనకి రెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. అలాగే హౌస్ చూసినట్లయితే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ మీకు ఏరియా వచ్చేసి మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి 3 kilometers ఉంటుందండి. సాగర్ హైవే నుంచి మనకి ఎగ్జాక్ట్గా 3 kilometers వస్తుంది. అలాగే నియర్ బైలో మనకి ఆర్కా స్కూల్ ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ 100 to 200 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏమి ఉండదండి. అండ్ నియర్ బైలో మనకి కాలేజెస్, స్కూల్స్, అలాగే సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి 2 kilometers రేడియస్లోనే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ పార్ట్ అండి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కార్నర్ బిట్ లో ఉన్న వ్యూ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మంచి రన్నింగ్ రోడ్ అండి ఇదంతా కూడా మనకి. సో ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్తున్నాం. ఒకసారి చూడండి. ముందు సైడ్ అంతా ఇంకా మనకి కొంచెం ఫినిషింగ్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. పార్కింగ్ ప్లేస్ అయితే చూసినట్లయితే కంప్లీట్ గా మనకి పార్కింగ్ లో అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు, బండలు వేసేసారండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు. స్టెప్స్ కింద వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారండి. అండ్ సైడ్ వచ్చేసి మనకి 2 షట్టర్స్ అయితే ఇచ్చేసారు. అలాగే స్టెప్స్ కింద అవుట్ సైడర్స్ కోసం, అలాగే షట్టర్స్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి 2 gates వచ్చేసాయండి. ఒకటి నార్త్ సైడ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నార్త్ సైడ్ ఒక గేట్, అలాగే ఈస్ట్ సైడ్ కూడా ఒకటి గేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయండి. చాలా చాలా సఫిషియంట్ వాటర్ అయితే బోర్ పడింది. 167 yards నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఇది. మనకి మంచి ప్రైస్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉందండి. ఓనర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఏరియాకి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లోనే ఇస్తాను. ఓనర్ నెంబర్ కూడా ఉంటుంది. సో తప్పకుండా కంప్లీట్ గా డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసేసేయండి. పార్కింగ్ అయితే మనకి ఎల్ షేప్ పార్కింగ్ వచ్చిందండి. 2 cars అయితే సఫిషియెంట్ గా పడతాయి. అలాగే 3 to 4 bikes కూడా మనకి సఫిషియెంట్ గా పట్టేంత ప్లేస్ అయితే పార్కింగ్ లో ఇచ్చేసారు. సో ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అని చెప్పాను కదండి. సో ఇప్పుడైతే అది చూస్తున్నాం మనం. ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్ గా మనకి టైల్స్ తోనే ఇచ్చేసారండి. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు. హాల్ కమ్ కిచెన్ కలిపి ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి హాల్లో ఇక్కడ మీరు షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్ గా ఇచ్చారు. ఇది రెంటెడ్ పోర్షన్ కాబట్టి ఈ రెంటెడ్ పోర్షన్ కూడా మనకి షట్టర్ కి అటాచ్ వచ్చేలాగా ఇచ్చారనమాట. షటర్స్ లో వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఈ పోర్షన్ అయితే డిజైన్ చేశారనమాట. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా సఫిషియెంట్ గా ఇచ్చారండి. పూజా రూమ్, కిచెన్ లో షెల్ఫ్స్, అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పోర్షన్ కి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పోర్షన్ లో నుంచి అవుట్ సైడ్ షటర్ కి డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ షటర్ ముందున్న రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. మంచి రన్నింగ్ రోడ్ అండి. ఎప్పుడు కూడా మనకి వెహికల్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి. ఏ షాప్ పెట్టుకున్నా కూడా బాగా ఈజీగా రన్ అవుతుందండి. ఇదైతే మనకి షటర్ లోపల నుంచి మనం వెళ్తున్న సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది కదా, దాంట్లోకండి. వ్యూ అంతా కూడా ఒకసారి బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్ గా ఇచ్చారు. మనకి ఇదైతే బెడ్రూమ్ పార్ట్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఈ లొకేషన్ వచ్చేసి మనకి రామిడి హిల్స్ లో వస్తుందండి. బిఎన్ రెడ్డి నగర్ నుంచి 3 kilometers వస్తుంది. రామిడి హిల్స్ కాలనీలో అయితే ఉందండి. మనకి మెయిన్ రోడ్ మీద మీరు ఇక్కడ నించున్నారు అనంటే మనకి హౌస్ అయితే చాలా క్లియర్ గా విజిబుల్ గా కనిపిస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను మీకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తానండి. ఇక్కడ మీరు చూసారు కదా బెడ్రూమ్ పార్ట్, అదంతా కూడా చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి. హాల్ కి అలాగే బెడ్రూమ్ కి ఇచ్చేలాగైతే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి షటర్ పార్ట్ అండి.
ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ షేప్ పార్కింగ్ అని చెప్పాను కదండి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఎల్ షేప్లో ఉండే పార్కింగ్ ప్లేస్ అండి. మంచి 2 కార్స్ అయితే సఫిషియెంట్గా పడతాయి. అలాగే 3 to 4 బైక్స్ కూడా సఫిషియెంట్గా పడతాయండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఫైనల్ స్టేజ్లో ఉందండి మొత్తం హౌస్ వర్క్ అంతా కూడా. పెయింటింగ్స్ అలాగే ఫిట్టింగ్స్ అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పైన ఓనర్స్కి కానీ కింద రెంటర్స్కి కానీ ఎలాంటి అది లేకుండా గేట్స్ అయితే దేని దానికి సపరేట్గా ఇచ్చారు. నార్త్ సైడ్ ఒకటి, ఈస్ట్ సైడ్ ఒకటి పెద్ద గేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈస్ట్ సైడ్. ఇక్కడ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తున్నాం. మనకి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తోనే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే మనం పోర్షన్ అంతా చూస్తున్నారు కదండి. మనకి పైన ఫాల్ సీలింగ్ అంతా కూడా మనకి పీవీసీతో ఇవ్వడం జరిగింది. చుట్టూ అంతా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మంచి బాల్కనీ ఏరియా కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి. ఇల్లు సైజ్ మంచిగా ఉంటే రూమ్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగా వస్తుందండి. సో మనకి ఇక్కడ మనకి రూమ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. చాలా సఫిషియెంట్గా స్పేషియస్గా వచ్చాయి రూమ్స్ అన్నీ కూడా. వెడల్పుగా కనిపిస్తున్నాయి, చిన్న చిన్నగా పొడుగ్గా అలా ఏమీ లేవన్నమాట. ఇదైతే మనకి హాల్ పార్ట్ అండి. ఈ ఇంట్లో నాకు బెస్ట్గా ఏమనిపించింది అంటే ఏ రూమ్ కా రూమ్ చాలా సఫిషియెంట్గా నీట్గా వచ్చేసిందండి. బికాస్ ఆఫ్ ప్లేస్ ఎక్కువ కదా, ఫేసింగ్ కూడా 33.5/45 సైజెస్లో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మంచి స్పేషియస్గా నీట్గా వచ్చిందండి. హాల్లో నుంచి మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు మనకి టీవీ యూనిట్ పార్ట్ అండి. ఇదంతా కూడా మీరు చూసినట్లయితే ఇదంతా కూడా మనకి డబల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఇది మనకి ఓనర్ పోర్షన్ కింద చెప్పొచ్చు. మనకి ఎల్ షేప్ హాల్ అండ్ డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ పార్ట్ చెప్పాలండి, చాలా పెద్ద డోర్ ఇచ్చారండి. రెగ్యులర్ సైజ్ కంటే పెద్ద డోర్. మొత్తం డోర్స్ అంతా కూడా టేక్వుడ్తోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాగా ట్రెండ్కి దగ్గరగా ఉన్నట్టుగా చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే డైనింగ్ పార్ట్ అండి. డైనింగ్ పార్ట్లో మీరు చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి 2 బెడ్రూమ్స్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అలాగే మనకి ఓపెన్ కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పూజా రూమ్ డోర్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారండి. నీట్గా కార్వింగ్ అంతా కూడా చాలా బాగా చేయించారు. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది పూజా రూమ్లో ఉండే స్టెప్ డిజైన్ ఇచ్చారండి. గ్రానైట్తో 2 స్టెప్స్ లాగా ఇచ్చారనమాట పూజా రూమ్లో పెట్టుకోవడానికి. చాలా యునిక్గా నీట్గా అనిపించింది. ఇప్పటివరకు మనం చాలా ప్లెయిన్గా ఇట్లా 1 స్టెప్ లాగా చూస్తాం కదా, ఇదైతే మనకి 2 స్టెప్ లాగా ఇచ్చారు. అలాగే పైన ఫాల్ సీలింగ్కి ఓమ్తో డిజైన్ చేయించారండి. చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా పూజా రూమ్ ప్లేస్ నుంచి అవుట్ సైడ్ లుక్ అంతా చూసినట్లయితే మనకి పూజా రూమ్లో నుంచి మనకు కనిపిస్తున్న వ్యూ ఇదంతా కూడా మనకి డైనింగ్ హాల్ ఆపోజిట్లో మనకి 2 కూడా బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. అండ్ మొత్తం అంతా కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్తో ఇచ్చారు. టైల్స్ అంతా కూడా మంచి క్లాసీ లుక్తో ఇచ్చారండి. చాలా నీట్గా వచ్చింది. విండోస్ అంతా కూడా మనకి యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అండ్ షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్గా ఇచ్చారు. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే దాని లుక్ అంతా చేంజ్ అయిపోతుందండి. హౌస్లో మనకి చూసినప్పుడు ప్లెయిన్గా అనిపిస్తుంది కదా, వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత ఇంటి లుక్ అంతా చేంజ్ అయిపోతుందండి. సో అందుకనే కొంచెం తక్కువగా ఇచ్చారు షెల్ఫ్స్ అయితే. అండ్ కిచెన్లో షెల్ఫ్స్ అయితే ఎక్కడ కూడా అంత తగ్గినట్టుగా అనిపించలేదు. మనం యూజ్ చేసుకోవడానికి అయితే సఫిషియెంట్గా ఉందండి. మనం ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకోకపోయినా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా చక్కగా ఇచ్చారనమాట అంతా కూడా. ఇక్కడ మనం కిచెన్ లోంచి చూస్తున్నాం కదండి. కిచెన్ లోంచి అవుట్ సైడ్ వ్యూ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ పార్ట్, ఆపోజిట్ లో బెడ్రూమ్స్ అండ్ సైడ్ కి వచ్చేసినట్లయితే మనకి హాల్ పార్ట్ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చుట్టూ ఒకసారి మొత్తం విజిబుల్ ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బాల్కనీ పార్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇదైతే మనకి చాలా పెద్దగా ఇచ్చారు. ఆల్మోస్ట్ 4.5 feet వరకు వెడల్పుగా ఉండే యూపీవీసీ డోర్ ఇచ్చారు మనకి. ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ అంతా కూడా ఒకసారి చూడండి బాల్కనీ ప్లేస్ లో నుంచి. కాలనీ అయితే ఫుల్లీ డెవలప్డ్ అండి. రోడ్స్ వచ్చేసాయి, వాటర్ వచ్చేసింది అండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా అన్ని సెట్ అయిపోయాయండి. అసలు ఎలాంటి మనం డైరెక్ట్ వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. రోడ్స్ లేవు, అది లేదు ఇది లేదు అని చెప్పి ఏమనుకోవడానికి లేదు. కంప్లీట్గా సిమెంట్ రోడ్స్ వచ్చేసాయి మనకి. చాలా బాగుందండి. అండ్ మన బాల్కనీ ప్లేస్లో మీరు చూసినట్లయితే చాలా బాగుంది. చూసారా మనకి అక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్, అన్ని వాష్ బేసిన్ పెట్టుకోవడానికి, వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా మంచి పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడైతే ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసామండి. మాస్టర్ బెడ్రూమ్లో కనిపిస్తున్న వ్యూ ఇదంతా కూడా మనకి. ఇంకా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. హౌస్ అయితే రెడీ టు మూవ్ అనమాట. ఇది జస్ట్ 1,60,00,000 కోట్ చేస్తున్నారండి. 1,60,00,000 మనకి 2 bedrooms లో కూడా చక్కగా పేమెంట్ మెథడ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే షెల్ఫ్స్ అన్ని కూడా మాస్టర్ బెడ్రూమ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఓనర్ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు మాట్లాడొచ్చు. వ్యూ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓపెన్ కిచెన్, సైడ్ కి మనకి పూజా రూమ్, ఇక్కడ అలాగే డైనింగ్, ఇదంతా కూడా చాలా స్పేషియస్ గా వచ్చాయి. చాలా నీట్ గా వచ్చిందండి. హాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానికి చాలా నీట్ గా వచ్చేసాయి. ఇదైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నామండి.
దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్కి కూడా మనకి మొత్తం కంప్లీట్గా యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే షెల్ఫ్స్ అయితే ప్రతి దాంట్లో కూడా బెడ్రూమ్స్లో కానివ్వండి, హాల్ కిచెన్లో కానివ్వండి చాలా చక్కగా ఇచ్చారు. మనం జస్ట్ పైనుంచి ఓన్లీ వుడ్ వర్క్ ఫ్రేమ్స్తో చేయించుకుంటే సరిపోయేలాగా ఇచ్చారండి బెడ్రూమ్స్లో అయితే మాత్రం. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అవుట్ సైడ్ కనిపిస్తున్న వ్యూ ఇదంతా కూడా. పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్, అలాగే ఇదంతా డైనింగ్ ఏరియా, బాల్కనీ ఏరియా, అండ్ ఇదంతా కూడా మనకి హాల్ పార్ట్ అయితే చూస్తున్నామండి మనం. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది, నాకు ఈ విండోస్ దగ్గర చేపించిన కంప్లీట్గా కింద కాకుండా చుట్టూ అంతా కూడా గ్రానైట్తోనే ఇచ్చారండి విండోస్కి. సో దానివల్ల డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. దానికి పెద్ద డస్ట్ పట్టడం అలా కూడా ఏముండదన్నమాట. సో ఇక్కడ మనం అలాగే బయటకు వచ్చేసిన తర్వాత సైడ్ బాల్కనీ ఇదంతా చూసినట్లయితే 4 feet వరకు అయితే బాల్కనీ ఇచ్చేసారు. బాల్కనీ ప్లేస్లో మనకి ఒక చిన్న అవుట్ సైడర్స్ కోసం వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ బాల్కనీ ప్లేస్లో నుంచి కనిపిస్తున్న వ్యూ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా బాగుందండి. ఇల్లు అయితే 1,60,00,000 కోట్ చేస్తున్నారు. మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి 3 kilometers ఉంటుంది, అలాగే ఎల్బీ నగర్ నుంచి వచ్చేసి మనకి 7 kilometers వస్తుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఓనర్కి కాల్ చేయండి. 100% లోన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. అలాగే కంప్లీట్గా స్టెప్స్ అంతా గ్రానైట్తోనే ఇచ్చేసారు. లోపలంతా కూడా వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగిందండి. అలాగే మనం పైనకి వెళ్ళి చూసినట్లయితే కంప్లీట్గా ఇదంతా రేకులతో అయితే చేయడం జరిగిందండి. కవర్ చేసేసారు, ఎలాంటి వాటర్ కానీ అవన్నీ కూడా ఏవి పడకుండా. అలాగే పైన మొత్తం అంతా కూడా మనకి ఇంకా గ్లాస్ ఫ్రేమింగ్ అదంతా రావాల్సి ఉంటుందండి. చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం కంప్లీట్గా ఫ్లోరింగ్ అయితే అయిపోయిందండి. వాటర్ ట్యాంక్స్ కూడా మనకి మంచి డ్యూరబిలిటీ ఉండేలాగా సిమెంట్ వాటితోనే కట్టించేశారండి. చాలా బాగున్నాయి. 2 tanks, ఒకటి మంచినీళ్ళకి, ఒకటి బోర్ వాటర్ కోసం అని చెప్పేసి 2 tanks అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా మంచి క్వాలిటీ ఉంది. హౌస్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్కి డౌట్స్ ఉంటే కూడా మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.